అందరికీ నమస్కారం. తెలంగాణ ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. అట్లాగే అందరికీ హ్యాపీ బతుకమ్మ. అయితే మన తెలంగాణ గవర్నమెంట్ ఫర్ ద ఫస్ట్ టైం 62 అడుగుల బతుకమ్మని పేర్చబోతున్నారు. పేర్చి గిన్నిస్ బుక్లో రికార్డు సొంతం చేసుకోబోతున్నారు. చాలా గొప్ప విషయం అండి. అందుకే గవర్నమెంట్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మన కల్చర్ని, మన ఆచారానికి పెద్దపీట వేస్తూ అందరికీ చూపిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ రెండోది ఏంటంటే బతుకమ్మ పండుగ ఎంత కన్నుల పండుగ ఉంటుందో మనందరికీ తెలుసు. ఎంత సాంప్రదాయబద్ధంగా, ఎంత గౌరవంగా, భక్తితో చేసుకుంటాం మనం అందరం. అలాంటి బతుకమ్మని ఈ మధ్యలో కొందరు చెప్పులు వేసుకొని ఆడుతున్నారు. సో అది కరెక్ట్ కాదనిపించింది. మనం గర్భగుడిలోకి చెప్పులు వేసుకొని వెళ్ళలేం కదా, అలాగే బతుకమ్మ పండుగ కూడా చెప్పులు వేసుకొని ఆడకూడదు. సో అది నాకు అనిపించింది. అండ్ సెకండ్ థింగ్, మన బతుకమ్మ పాటలు ఎంత బాగుంటాయండి అంటే, నా చిన్నప్పుడు బాగా గుర్తు, ఒక లేడీస్ ఎవరైనా ఒక బతుకమ్మ పాట అందుకుంటే ఆ పాటలు మిగతా వాళ్ళందరూ వంత పాడుతూ ఆ బతుకమ్మ పాట గురించి ఆ చప్పట్లు కొట్టుకుంటూ ఆడుతుంటే ఎంత బాగుండేది. అది మన కల్చర్. సో డీజేలు పెట్టుకొని ఎప్పుడైనా ఆడుకోవచ్చు అండి. మన ఇంట్లో ఒక పర్సనల్ ఫంక్షన్ అయితే కూడా ఆడుకోవచ్చు డీజేలు పెట్టుకొని. బట్ బతుకమ్మ మాత్రం ఆ పాటలతో, ఆ సాంప్రదాయ పద్ధతిలో మన కల్చర్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఆడితే బాగుంటుందని నాకు అనిపించింది. సో దయచేసి అందరం చెప్పులు లేకుండా బతుకమ్మ ఆడదాం. అలాగే ఆ బతుకమ్మ పాటల్ని, మన కల్చర్ని మళ్ళీ మనం నిలబెట్టుకొని గుర్తు చేస్తూ దాంట్లో ఎంజాయ్ చేద్దాం. మన భావితరాలకి దాని గురించి చెప్తాం. ఇది నా విన్నపం. సో అందరూ చక్కగా ఈ బతుకమ్మ పండుగను సెలబ్రేట్ చేసుకొని మన ప్రైడ్ని కాపాడుకుందాం. థ్యాంక్ యూ.